ఇప్పటి వరకు చాలా రకాల డెంటల్ ఇంప్లాంట్స్ కానీ, దాని యొక్క టైప్స్ కానీ, దాని యొక్క మోడిఫికేషన్స్ కానీ చాలా వెరైటీస్ అనేటివి మాట్లాడుకున్నాం. ఈసారి చెప్పబోయే ఈ వీడియోని వినాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. మాకు 4 సక్సెస్ఫుల్ బ్రాంచెస్ ఉన్నాయి: కేపీహెచ్పి, కొండాపూర్, మణికొండ అండ్ బంజారాహిల్స్. ఇప్పుడు నేను చెప్పబోయే వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఆన్ ఇంప్లాంట్స్ ఏంటి అంటే యూవీ యాక్టివేటెడ్ డెంటల్ ఇంప్లాంట్స్. డెంటల్ ఇంప్లాంట్స్ అనగానే థ్రెడ్ డిజైన్ అని, ఆ తర్వాత క్వాలిటీ ఆఫ్ డెంటల్ ఇంప్లాంట్ అంటే టైటానియం ఎంత ఉంది, లేదంటే సర్ఫేస్ కోటింగ్ ఎలా జరిగింది, ఆ తర్వాత బ్లడ్తో ఎలా రియాక్ట్ అవుతుంది అని, ఇలా చాలా చాలా టాపిక్స్ అనేటివి మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. కొత్తగా ఇప్పుడు మార్కెట్లోకి వస్తుంది అదే యూవీ యాక్టివేటెడ్ డెంటల్ ఇంప్లాంట్స్. యూవీ యాక్టివేటెడ్ అంటే ఏంటంటే అల్ట్రావైలెట్ లైట్ తోటి ఒక ఇంప్లాంట్ ని యాక్టివేట్ చేసి దాన్ని బోన్ లో పెట్టడం అనేది యూవీ యాక్టివేటెడ్ డెంటల్ ఇంప్లాంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెంటల్ ఇంప్లాంట్ బోన్ లోపల చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ ఇంప్లాంట్ ని ఫస్ట్ ఒక యూవీ క్యాబిన్ ఉంటుంది, ఆ క్యాబిన్ లోపల పెడతాం. పెట్టిన తర్వాత దాన్ని 30 seconds కానీ 1 minute కానీ యూవీ రేస్ తోటి దాన్ని యాక్టివ్ చేస్తాం. ఇంప్లాంట్ ని యాక్టివ్ చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి బోన్ లోపల పెడతాం అన్నట్టు. దట్ ఈస్ కాల్డ్ యూవీ యాక్టివేటెడ్ డెంటల్ ఇంప్లాంట్స్. ఎక్కువగా ఈ మధ్యన నావీ డియో అనే కంపెనీ చాలా మంచిగా ప్రమోట్ చేస్తుంది. హై సక్సెస్ రిజల్ట్స్ అనేటివి ఉన్నాయి. అయితే అసలు ఏం జరుగుతుంది యూవీ యాక్టివేటెడ్ డెంటల్ ఇంప్లాంట్స్ అన్నట్టు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే ఒక ఇంప్లాంట్ తీసుకున్నట్లయితే అది హైడ్రోఫోబిక్ ఉంటుంది అన్నట్టు. దాని మీద కొన్ని హైడ్రోకార్బన్స్ అనేవి ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఈ ఇంప్లాంట్ మనం యూవీ యాక్టివేషన్ కి గురి చేస్తామో హైడ్రోఫోబిక్ నుంచి హైడ్రోఫిలిక్ గా మారుతుంది. అంటే హైడ్రోకార్బన్స్ అన్ని పోయి అది చాలా ఈజీగా వాటర్ని అట్రాక్ట్ చేస్తుంది. సో దాన్ని హైడ్రోఫిలిక్ అని అంటారు. అయితే దీనివల్ల ఎలాంటి మాడిఫికేషన్స్ అనేవి జరుగుతాయి? ఫస్ట్ సర్ఫేస్ మాడిఫికేషన్ అంటే ఏం జరుగుతుంది, హైడ్రోఫోబిక్ నుంచి హైడ్రోఫిలిక్ గా మారి మోర్ వాటర్ని అట్రాక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ అనేది ఈజీగా అట్రాక్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, బ్లడ్ క్లాట్ ఫార్మేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఆస్టియోబ్లాస్ట్ అంటే బోన్ ఫార్మింగ్ సెల్స్ అనేటివి రియాక్షన్ ఎమ్మటే జరుగుతుంది. జరిగి బోన్ స్ట్రెంథనింగ్ అనేది ఎమ్మటే ఫామ్ కావడం అనేది జరుగుతుంది. సో హైడ్రోఫోబిక్ నుంచి హైడ్రోఫిలిక్ మారడం వల్ల ఈ యొక్క ఇమిడియట్ లోడింగ్ కి డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి సాధ్యం. దీనివల్ల ఏంటి, హై సక్సెస్ రేట్ ఉంటుంది, ఆ తర్వాత ఫాస్టర్ హీలింగ్ ఉంటుంది, ఆ తర్వాత ఇమిడియట్ గా ఇంప్లాంట్ మీద ఇమిడియట్ గా టూత్ పెట్టుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో లాస్ట్ 6 months నుంచి ఈ యూవీ యాక్టివేటెడ్ డెంటల్ ఇంప్లాంట్స్ అనేటివి చాలా ప్రమోట్ అవుతున్నాయి. ఈ కొంచెం లిటిల్ ఎక్స్పెన్సివ్ కంపారిటివ్లీ నార్మల్ కన్వెన్షనల్ డెంటల్ ఇంప్లాంట్స్. కాబట్టి యూవీ యాక్టివేటెడ్ డెంటల్ ఇంప్లాంట్స్ అయితే చాలా అత్యుత్తమమైన రిజల్ట్స్ వస్తాయి. దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు అనేటివి ఉన్నాయి. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్.